సో 2003లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్. సో దీన్ని తర్వాత సవరణలు చేయడం జరిగింది. సో దీని ప్రకారం ఏంటి అంటే ఏదైతే కోశలోటు ఉందో సో ఆ కోశలోటును ప్రతి సంవత్సరం 0.3% తగ్గిస్తూ 2023 నాటికి 3%కి పరిమితం చేయడం. సో ఇది కోవిడ్ టైంలో సాధ్యం అవ్వలేదు. సో 2023 అయిపోయింది, బట్ కోశలోటు అనేది ఈ 3%గా ప్రభుత్వం తీసుకురాలేకపోయింది. సో ఇదొక ప్రభుత్వం యొక్క వైఫల్యంగా చెప్పొచ్చు. సో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం అయితే కోశలోటును 0.3% తగ్గిస్తూ 3%కి పరిమితం చేయాలి. సో దాని తర్వాత మనకున్న లోటు ఏంటి అంటే రెవెన్యూ లోటు అండి. సో ఇది ఇంపార్టెంట్. రెవెన్యూ లోటును తగ్గించాలి. రెవెన్యూ లోటును తగ్గించాలి అంటే గవర్నమెంట్ ఏవైతే ఆస్తులు సృష్టించకుండా అంటే సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే నిర్వహిస్తుందో సో సంక్షేమ కార్యక్రమాల కోసం ఏవైతే చెల్లిస్తుందో వాటిని కొంచెం తగ్గించుకోవాలి అని చెప్పేసి చెప్పడానికి ఉపయోగించే లోటు ఏది అంటే రెవెన్యూ లోటు. సో దీంట్లో భాగంగా 0.8%ను ప్రతి సంవత్సరం తగ్గిస్తూ సో 2023 నాటికి జీడిపిలో రెవెన్యూ లోటు లేకుండా చేయాలి అని చెప్పేసి అన్నారు. సో అది సాధ్యం కాలేదు. సో రెవెన్యూ లోటు ప్రస్తుతం కూడా ఉండటం జరిగిందండి. ఓకే, సో దీన్ని మనం ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని 2003లో ఏర్పాటు చేసిళ్ళు. సో దాని తర్వాత మనకి ఎన్కే సింగ్ ఆధ్వర్యంలో దాన్ని సవరించడం జరిగింది. 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ఆధ్వర్యంలో దాన్ని సవరించడం జరిగింది. సో ఆయన సూచించిన మేరకు మనకు ఈ ద్రవ్యలోటు అనేది 2023 నాటికి 2.5% తగ్గించాలి అని చెప్పేసి సూచించిందండి. ఓకే, 2.5% ఏదైతే కోశలోటు ఉందో సో ఆ కోశలోటుని ఎన్కే సింగ్ కమిటీ 2.5%కి 2023 నాటికి, యాక్చువల్గా ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2003 ప్రకారం ఎంత 3%, కానీ దాన్ని సవరిస్తూ ఎన్కే సింగ్ కమిటీ ఏం చేసింది 2.5%కి తగ్గించాలి అని చెప్పేసి సూచించడం జరిగింది. సో ఇవి మనకి బడ్జెట్కి సంబంధించిన అంశాలు.